క్యాలరీస్ కౌంట్ చేస్తుంటే టేస్ట్ మిస్ అవుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు ఫ్లేవర్స్ విత్ సాయిలో కీన్వా దోస విత్ పాలక్ పన్నీర్. ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం సైడ్లో అయితే మనము గ్రీక్ యోగర్ట్ యాడ్ చేసుకున్నాము. కీన్వా నచ్చట్లేదని పక్కన పెట్టేసిన వాళ్ళు ఇలా ఒకసారి దోస ట్రై చేయండి. హెల్తీగా ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా. నాకైతే బాగా నచ్చింది. సో ఫస్ట్ అయితే మనము కీన్వా దోస బ్యాటర్ ఎలా చేద్దామో చూద్దాం. నేను ఈ బ్యాటర్ని 4 సర్వింగ్స్కి ప్రిపేర్ చేస్తున్నా. సో మనకి బ్యాటర్కి కావాల్సినవి కీన్వా, స్ప్లిట్ ఉరద్ దాల్ అండ్ కొన్ని మెంతులు. సో రేషియో వచ్చేసి 100 గ్రాములు తీసుకుంటే దాంట్లో 80% కీన్వా, ఇంకా 20% వైట్ మినపప్పు తీసుకోండి. అన్నీ సపరేట్గా వాష్ చేసి ఒక 6 to 8 hours వాటర్లో సోక్ చేయండి. సో ఇప్పుడైతే మనము బ్యాటర్ని ప్రిపేర్ చేద్దాం. సో తగినంత వాటర్ వేస్తూ బ్యాటర్ని ప్రిపేర్ చేయండి. సో మంచి కన్సిస్టెన్సీ వచ్చేదాకా అలా ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. సో మన బ్యాటర్ని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయాలి. సో దీనివల్ల గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతాయి. సో ఇది మన గట్ హెల్త్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది, ప్లస్ డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఈ మీల్లో చూసుకుంటే మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. టేస్ట్ మాత్రమే కాకుండా మన బాడీకి కావాల్సిన మంచి న్యూట్రిషన్ ఈ మీల్లో అయితే కవర్ అవుతుంది. ఇప్పుడైతే క్విక్గా పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తా. ప్రాసెస్ అయితే సింపులే, పెద్ద కాంప్లికేటెడ్ అయితే కాదు. ఫస్ట్ అయితే పాలక్ని బాయిలింగ్ వాటర్లో ఒక 3 to 5 minutes పెట్టుకోండి. తర్వాత దాన్ని చల్ల వాటర్లో పెట్టండి. సో మంచిగా చల్ల అయ్యాక బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈరోజైతే నేను ఘీ వాడుతున్నా. సో దీనివల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా జీలకర్ర, గార్లిక్ అండ్ ఎండుమిరపకాయ వేయండి. గార్లిక్ కలర్ కొంచెం చేంజ్ అయ్యాక ఆనియన్ వేసి కాసేపు కుక్ చేయండి. ఇంకా తర్వాత మనం టమాటో వేసుకొని పసుపు ఇంకా సాల్ట్ వేసి ఇంకాసేపు కుక్ చేయండి. ఇంకా తర్వాత మనము కారం ఇంకా గరం మసాలా వేసుకోవాలి. టమాటోస్ మంచిగా కుక్ అయ్యాక మనం బ్లెండ్ చేసుకున్న స్పినాచ్ అయితే వేసుకోండి. ఒక 5 minutes తర్వాత పన్నీర్ వేసుకోండి. సో ఇది ఒక 5 to 10 minutes కుక్ చేయండి. ఎలా అంటే కొంచెం గ్రేవీ మనకి దగ్గరికి వచ్చేదాకా కుక్ చేయండి. ఇంకా మన సింపుల్ పన్నీర్ కర్రీ అయితే రెడీ. ఇంకా దోశలు వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, బ్యాటర్ అయితే మంచిగా ఫర్మెంట్ అయింది. ఇంకా కొంచెం సాల్ట్ అండ్ వాటర్ వేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయండి. నిజం చెప్పాలంటే ఫస్ట్ దోశ బిస్కెట్ అవుతుంది అనుకున్నా, బట్ మనకి మంచిగానే వచ్చింది. ఇంకా దోశలు వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం ఫ్లేవర్స్ విత్ సాయిని సబ్స్క్రైబ్ చేసుకోండి.